అందరికి నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. సో నా సర్వే రిపోర్ట్స్ ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఒకవేళ నేను చెప్పాను గతంలోని కూటమి అధికారంలోకి రాబోతుంది, ఎన్ని సీట్లు వస్తాయో కూడా గతం వీడియోలో కూడా నేను చెప్పాను. అలాగే కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చాను నేను కళ్ళ ముందుకి. ఇవన్నీ నేను ముసుగు దొంగలా వెళ్ళి ఒక పార్టీలో కలిసినట్టు నేను కలిసి అన్నీ అక్కడ ఎంతవరకు ఉంది ఏంటి అనేది ఒక సీక్రెట్ ఏజెంట్లా వెళ్ళి అన్ని రిపోర్ట్స్ని పట్టుకురావడం జరిగింది. ఆ పట్టుకొచ్చిన రిపోర్ట్స్ని మీకు మొత్తం కళ్ళ ముందు ఉంచాలని నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ పక్క స్క్రీన్లో మొత్తం కనిపిస్తుంటాయి, మొత్తం చూడండి. ఓకే, సో ఇచ్చాపురం నుంచి మొదలు పెడదాము. ఇచ్చాపురంలో టీడీపీ గెలవబోతుంది. పలాస టైట్ ఫైట్, టెక్కలి టీడీపీ 40,000 మెజార్టీ, పాతపట్నం టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ, ఆమదాల వలస టీడీపీ, ఎడ్చెల్ల టైట్ ఫైట్, నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ, రాజం టీడీపీ, పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపం టైట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ, ఇది టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. పార్వతీపురం టీడీపీ, ఎవరు వైసీపీ లో మెజార్టీ, ఇద్దరు ఎవరైనా గెలవచ్చు లో మెజార్టీ తోటి. సాలూరు టైట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం టైట్ ఫైట్, ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ, భీమిలి విశాఖపట్నం టీడీపీ, విశాఖపట్నం తూర్పు టైట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ. విశాఖపట్నం దక్షిణ టైట్ ఫైట్, ఇది జనసేన ఎంచుకున్న స్థానం, టైట్గా ఉందంటే ఇది, బట్ ఇది జనసేనకి వస్తుంది. ఇది విశాఖపట్నం ఉత్తరం టైట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ, విశాఖపట్నం వెస్ట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ, గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మడకసిర టైట్ ఫైట్, మాడడుగుల టైట్ ఫైట్, మడకసిర మాడడుగు టైట్ ఫైట్, అరకులోయ వైఎస్ఆర్సీపీ, పాడేరు టైట్ ఫైట్, ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, ఎలమంచిలి జనసేన, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టైట్ ఫైట్, ఎడ్జ్ టు టీడీపీ, తుని వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, అనపత్తి టైట్ ఫైట్, ఎడ్జ్ టు బీజేపీ, ఇది బీజేపీ ఎంచుకున్న స్థానం ఇది. కాకినాడ నగరం టీడీపీ, రామచంద్రాపురం టీడీపీ, మామిడివరం టీడీపీ, అమలాపురం టైట్ ఫైట్, రాజోలు జనసేన, గన్నవరం జనసేన, అది బి గన్నవరం అనుకోండి ఇది. కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం జనసేన, రాజమండ్రి నగరం టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, కోవూరు టీడీపీ, నిడదవోలు జనసేన, అచ్చంట టీడీపీ. పాలకొల్లు టీడీపీ, నర్సాపురం జనసేన, భీమవరం జనసేన, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు జనసేన టైట్ ఫైట్ అంటే ఇది. దెందులూరు టీడీపీ, ఏలూరు టీడీపీ, గోపాలపురం టీడీపీ టైట్ అంటే బాగిది. పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టైట్ ఫైట్, ఇది వైఎస్ఆర్పీ రావచ్చు లేదా టీడీపీ ఎవరికైనా రావచ్చు, ఇది టైట్ ఫైట్ ఇది. తిరువూరు టీడీపీ లో మెజార్టీతో బయటపడుద్దంట. నూజివీడు టీడీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ కూడా టీడీపీ, అంటే గన్నవరం చాలా కీలకం ఇది కూడా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో ఎంతవరకు రేపు అవుద్దో చూడాలి. ఇది బాగానే చేసిన సర్వే కాబట్టి ఓకే. గుడివాడ టీడీపీ కూడా వచ్చేస్తుంది, గన్నవరం టీడీపీ ఓకే.
కైకలూరు బీజేపీ పెడన టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. టీడీపీ ఎడ్జ్లో ఉందట ఇది. మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జనసేన. పామర్రు టైట్ ఫైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. పెనమలూరు టీడీపీ. విజయనగరం కాదు, విజయవాడ వెస్ట్ బీజేపీ 25,000 మెజార్టీతో గెలవబోతుంది ఇక్కడ బీజేపీ. సో అది చూద్దాము. విజయవాడ సెంట్రల్ టీడీపీ. విజయవాడ తూర్పు టీడీపీ. మైలవరం టీడీపీ. నందిగం టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. జగ్గాయపేట టీడీపీ. పెద్ద కూరపాడు టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. తాడికొండ టీడీపీ. మంగళగిరి టీడీపీ లోకేష్ 25,000 మెజార్టీతో గెలవబోతున్నాడు ఇక్కడ మంగళగిరిలోని. పొన్నూరు టీడీపీ. వేమూరు టీడీపీ. రేపల్లి టీడీపీ. జనసేన తెనాలి ఇక్కడ జనసేన అతని పేరేంటి, అతని ఓకే జనసేన ఎక్కడ తెనాలిలో జనసేన గెలవబోతుంది. నాదెండ్ల మనోహర్ అతను గెలవబోతున్నారు. 20,000 మెజార్టీతోటి. బాపట్ల టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. ప్రతిపాడు టీడీపీ. గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. గుంటూరు తూర్పు టైట్ ఫైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. చిలుకూరుపేట టీడీపీ. నసరావుపేట టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. సత్తెనపల్లె టీడీపీ. ఇనుకొండ టీడీపీ. గుర్జాల టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. టైట్ ఫైట్ అంట. మాచర్ల టైట్ ఫైట్. ఇది టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో అని చెప్పలేము. అక్కడ ఎవరు గెలిచినా సరే చాలా 100-200 మెజార్టీతోనే, 100 లేదా 200. సో అక్కడ పిన్నెల్లి గెలవచ్చు, లేదంటే జూలకని బ్రహ్మానంది గారు గెలవచ్చు. ఇద్దరు ఎవరైనా సరే చెప్పలేము, అది కౌంటింగ్ జరిగేంత వరకు. ఎర్రగొండపాలెం టీడీపీ. ఎర్రగొండపాలెం టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. సో అది కూడా చూడాలి. దర్శి టీడీపీ. పర్చూరు టీడీపీ. అద్దంకి 50,000 మెజార్టీతో టీడీపీ అక్కడ గెలవబోతుందంట. ఎవరు, గొట్టిపాటి రవికుమార్ గారు. చీరాల త్రిముఖపోరు కాంగ్రెస్ మధ్య, వైఎస్ఆర్సీపీ మధ్య, టీడీపీ మధ్య. కొండయ్య మధ్య, ఆమంచి మధ్య, కర్ణం మధ్య. వీళ్ళ ముగ్గురు మధ్య టీడీపీ పోటీ చాలా గట్టిగా ఉంది. కాంగ్రెస్ గెలవచ్చు, వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు. సో అక్కడ ఎంతవరకు బోల్ మ్యాచ్ జరిగిందో చూస్తే అర్థం కాదు. ఓకే. సంతనోతులపాటి టీడీపీ. ఒంగోలు టీడీపీ 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు దామచల జనార్దన్ రావు గారు. సో కందుకూరు టీడీపీ. ముందు వైసీపీ అనుకున్నారు, తర్వాత ఒకరోజు జరిగిన చిన్న మ్యాజిక్ వల్ల కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు గెలవబోతున్నారు. కొండేపి టీడీపీ. ఓకే కూటమి ఇది కంచుకోట. మార్కాపురం టీడీపీ. గిద్దలూరు టీడీపీ. కనిగిరి టీడీపీ 15,000 మెజార్టీతో గెలవబోతున్నారని ఇక్కడ చెప్పింది. సో ఇంకా మెజార్టీ రావచ్చు అంటున్నారు. సో అది చూడాలి. అది కావాలి టైట్ ఫైట్, ఎవరైనా గెలవచ్చు. ఆత్మకూరు టీడీపీ లో మెజారిటీ. కోవూరు టీడీపీ. నెల్లూరు నగరం టీడీపీ. నెల్లూరు రూరల్ టీడీపీ. సర్వేపల్లి టైట్ ఫైట్. గూడూరు టైట్ ఫైట్. ఈ రెండు ఏదైనా గెలవచ్చు. సూలూరుపేట వైఎస్ఆర్సీపీ. వెంకటగిరి టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. ఉదయగిరి టీడీపీ టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ. ఓకే గుర్తుపెట్టుకుని టైట్ ఫైట్ ఎడ్జ్ టు బద్వే వైఎస్ఆర్సీపీ. రాజంపేట టైట్ ఫైట్. సో ఎవరైనా గెలవచ్చు, ఇది వైసీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు. కడప టీడీపీ కడపలో గెలుస్తుందంటే కొంచెం నమ్మాలి, అది చూద్దాం అది ఏం జరుగుతుంది. కోడూరు వైఎస్ఆర్సీపీ. రాయచోటి టీడీపీ. పులివెందుల వైఎస్ఆర్సీపీ. కమలాపురం బీజేపీ. కమలాపురం వైఎస్ఆర్సీపీ. జమ్మలమడుగు ఫైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. ప్రొద్దుటూరు టీడీపీ. మైదుకూరు టీడీపీ. ఆలగడ్డ టీడీపీ
అదే టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ ఆలగడ్డ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, పాణ్యం టైట్ ఫైట్, నంద్యాల వైఎస్ఆర్సీపీ, జనగానపల్లె టీడీపీ 20,000 మెజార్టీ, డోన్ టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ, పత్తికొండ టైట్ ఫైట్, కోడుమూరు టైట్ ఫైట్, ఎంఏ గుణూరు టీడీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు టీడీపీ, రాయదుర్గం టైట్ ఫైట్, ఒరవకొండ టీడీపీ, గుంతకల్లు టీడీపీ, తాడిపత్రి టీడీపీ బట్ లో మెజార్టీ. జేసీ అస్మిత్ రెడ్డి గారు లో మెజార్టీ గెలవబోతున్నారంటే, సింగమల లో మెజార్టీ టీడీపీ. ఇక్కడ కాంగ్రెస్ కొంత ఎంతో లో మెజార్టీ అంటున్నారు, చూడాలి అది. ఆ టీడీపీ లో మెజార్టీ అంట. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు టీడీపీ. మడకశిర తిరుముఖపూర్, అక్కడ రఘువీర్ రెడ్డి గారు అతను సంబంధించినటువంటి క్యాండిడేట్ని నిలబెట్టారంట, అందుకని అక్కడ ఇంత ఫైట్ జరుగుతుందంట. మడకశిర. హిందూపూర్ టీడీపీ 50,000 మెజార్టీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ, ధర్మవరం టైట్ ఫైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ, కదిరి టీడీపీ, తంబలపల్లె టైట్ ఫైట్, పీలేరు టీడీపీ, మదనపల్లి టైట్ ఫైట్ ఎడ్జ్ టు టీడీపీ, పొంగనూరు టైట్ ఫైట్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. సో ఇంత టైట్ ఫైట్ రావడానికి కారణం ఏంటంటే తిరుముఖపూర్ రావడం, అందులో బోడే రామచంద్ర యాదవ్ గారు కీలకంగా మారటం. సో దాని కారణంగా టైట్ ఫైట్ అయింది అక్కడ. సో అక్కడ 5,000 నుంచి 10,000 మెజార్టీ లోపు గెలిచినా సరే, ఒక లేదా 5,000 లోపే ఉండొచ్చు మెజార్టీ పెద్దిరెడ్డి గెలిస్తే మాత్రం. సో అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఏం చెప్పలేము. సో ఇది టైట్ ఫైట్ అని చెప్పాలి. ఇది చంద్రగిరి తిరుపతి టైట్ ఫైట్, తిరుపతి టైట్ ఫైట్, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. నగరి టీడీపీ ఈసారి రోజాగా ఓడిపోతుంది అనుకుంటాను. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు టైట్ ఫైట్, పలంనేరు టీడీపీ, కుప్పం టీడీపీ 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నారంట. సో అది ఎంతవరకు నిజమో రేపు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే అంతా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో నేను ఇదంతా కొన్ని నిజం కావచ్చు, కొన్ని నిజం అబద్ధం కావచ్చు, కానీ కూటమి అయితే అధికారం రాబోతుంది. సో ఒకవేళ కూటమి కనుక నేను చెప్పినట్టుగా అధికారంగా రాకపోయిందంటే మాత్రం నేను ఈ ఛానల్ని మూసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సో గుర్తుపెట్టుకోండి. సో నేను ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా మూసేస్తాను ఒకవేళ కనుక ఈ కూటమి కనుక నేను చెప్పినట్టుగా అధికారం రాకపోతే. గతంలో నేను చెప్పాను కదా, కూటమికి 100 నుంచి 110 సీట్లని, జనసేనకి 7 నుంచి 12 సీట్లని, బీజేపీకి 0 నుంచి 3 సీట్లు అని చెప్పాను. సో ఈసారి అంతకన్నా కూడా కాంగ్రెస్ కూడా 1 కానీ 2 కానీ గెలవబోతుంది. మడకశిర కానీ, ఇంకోటి చీరాల కానీ, ఇంకోటి సంథింగ్ కొన్ని గెలవబోతున్నాయి. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని చేస్తున్నాను. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అందరికీ ఎక్కువ షేర్ చేసి కొంచెం రీచ్ పెంచండి ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.